నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. మీరు ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకోవాల్సిన IVRS నంబర్స్ 5051010631255563. మీరు రిజిస్టర్ చేసుకునే విధానం మీ పేరు, పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన స్థలం, అలాగే మీ సమస్య. బర్త్ డీటెయిల్స్ లేని వారు ప్రశ్న జాతకం ద్వారా మీ సమస్యకి పరిష్కారం తెలుసుకోవచ్చు. జ్యోతిష్యంలో డాక్టరేట్ పొందిన తొలి తెలుగు మహిళ డాక్టర్ సంధ్యాలక్ష్మి గారు మనతో ఉన్నారు. నమస్కారం అమ్మ. నమస్కారం. ప్రేక్షకులకి నమస్కారం. ఈ రోజు మన శుభమస్తు కార్యక్రమంలో వాస్తుకు సంబంధించి మరిన్ని విశేషాలను మనం తెలుసుకోబోతున్నాం. అమ్మ, ఇప్పుడు ఇంటి ముఖం తూర్పు, ఉత్తరం ఇవి అందరికీ పనికొస్తాయంటారా? అందరికీ పనికిరావు. చాలా మందికి అపోహ ఏమిటంటే తూర్పు అందరికీ పనికొస్తుందండి, తూర్పు ముఖానికి అందరూ ఉండొచ్చు అని అనుకుంటూ ఉంటారు. అవునమ్మా. నిజానికి తూర్పు ముఖం పనికి వస్తుంది, అందరికీ తూర్పు బాగుంటుంది అని అనుకుంటే అసలు గ్రామాలన్నీ కూడా అన్ని తూర్పు వైపు ముఖంతోనే ఇల్లు ఉండాలి, అన్ని ఉత్తరం వైపే ఉండాలి. మరి ఏ ఊరు చూసినా మీకు దక్షిణం వైపు, పడమర వైపు కూడా అన్ని వైపులో కూడా కనిపిస్తాయి కదా. అంటే ఏమిటి, తూర్పే కాదు అన్ని కూడా ఎవరి నక్షత్రాన్ని బట్టి, అంటే ఎవరి నామ నక్షత్రాన్ని బట్టి వాళ్ళకి బాగా పనిచేస్తాయి. అంటే సింహద్వారాన్ని ఎంచుకోవడంలో మనం పేరుని బట్టి చూస్తామంటారా, నక్షత్రాన్ని బట్టి చూస్తామంటారా? అసలు వాస్తుకు ఏదైనా కూడా నామ నక్షత్రాన్ని, అంటే నామాన్ని, పేరులోని మొదటి అక్షరాన్ని బట్టి మాత్రమే మనం సెలెక్ట్ చేసుకుంటాం. మరి ఎవరు ఎటువైపు సింహద్వారాన్ని పెట్టుకోవాలంటారు? ఎవరు ఎటువైపు, మనకి తెలుగు అక్షరాలు ఉన్నాయి కదా, ఆ నుంచి రా వరకు 56 అక్షరాలు ఉన్నాయి. ఈ 56 అక్షరాల్లో ఇప్పుడు ఉదాహరణకి మనకి ఉండేటువంటివి 8 దిక్కులు ఉన్నాయి. ఈ 8 దిక్కులకి కూడా ఈ అక్షరాన్ని పంచి ఒక్కొక్క దిక్కుకి కొన్ని అక్షరాన్ని చెప్తారు. ఇప్పుడు ఉదాహరణకి మనకి తూర్పు దిక్కు ఉంది, ఆ నుంచి ఆహా వరకు ఉండేటువంటి అక్షరాలతో ఎవరు పేరు ప్రారంభం అవుతుందో వాళ్ళందరికీ కూడా తూర్పు దిక్కు పనికొస్తుంది. తూర్పు వాళ్ళకి స్వవర్గు అని చెప్తారు. ఓకే అమ్మ, ఒక కాల్ తీసుకుందాం, దాని తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాము. నాగమాధురి లైన్ లో ఉన్నారు. హలో. హలో అమ్మా, చెప్పమ్మా. నాగమాధురి పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారండి. ఒకసారి ఆమె బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాము. జూలై 19, 1985. అవును మేడం. తెల్లవారుజామున 2:37 విజయవాడలో పుట్టారు. 2:50 50 57 2:57 తెల్లవారుజామునేనా? అవునండి, తెల్లవారుజామున 2:57. ఓకే అమ్మ, అలాగే పెళ్లి ఎప్పుడు అవుతుందని తెలుసుకుందాం అనుకుంటున్నారు అమ్మాయిది? అవునండి, పెళ్లిలో తర్వాత ఫారెన్ వెళ్ళాలనుకుంటున్నామే, అది అవకాశాలు ఎట్లా ఉన్నాయి ఏంటి అని తెలుసుకుందామని. అవునా, మేడం తో మాట్లాడండి. ఓకే అమ్మా, నమస్కారం. మీ అమ్మాయికి వచ్చే సంవత్సరం పెళ్ళవుతుందండి. వచ్చే సంవత్సరం 2012, అంటే ఈ ఏప్రిల్ తర్వాత, 2012లో కూడా ఏప్రిల్ తర్వాత పెళ్లి అయ్యేటువంటి అవకాశం ఉందమ్మా. సరే మేడం. ఫారెన్ వెళ్ళడానికి కూడా ఈ అమ్మాయికి అవకాశాలు ఉన్నాయమ్మా. ప్రయత్నం చేస్తే పెడుతుంది. ఈ సంవత్సరంలో అవుతుంది, వచ్చే సంవత్సరం మేడం. ఈ సంవత్సరంలో ఏ అవకాశాలు అయితే కొంచెం తక్కువ అమ్మా, వచ్చే సంవత్సరం ప్రయత్నం చేయమనండి. ఓకే, మరి విన్నారు కదండి, అమ్మాయి అంతా బానే ఉందని చెప్పేసి అంటున్నారు. నెక్స్ట్ ఇయరే పెళ్లి అవుతుంది అంటున్నారు, నెక్స్ట్ ఇయరే ఫారెన్ ట్రిప్ అని కూడా అంటున్నారు. మరి ఆ ప్రయత్నాల్లో ఉండండి. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అమ్మా, ఇప్పుడు సింహద్వారం పడమర అంటే మనం లోపలికి వెళ్ళే చూసుకోవాలా, వచ్చేది చూసుకోవాలా, అసలు ఏ విధంగా చూసుకోవాలంటారు? ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఉదాహరణకి ఆ నుంచి ఆహా వరకు ఉండే అక్షరాలు ఎవరి పేరు మొదటికి, అంటే ఇలా ఉన్నాయి కదా, అంటే అమలా కావచ్చు, ఉమా కావచ్చు, అలా ఆ అక్షరాలతో పేర్లు ప్రారంభమయ్యాయి. వాళ్ళందరికీ కూడా ఏమిటంటే స్వవర్గు అనేటువంటిది మనం తూర్పు అని చెప్తాం. తూర్పు ఇంట్లో ఉండాలి అంటే గుమ్మం సింహద్వారం ఎటుంటుంది, పడమరకి ఉండాలి. అంటే ఇక్కడ చాలా మందికి సందేహం, మేము లోపలికి వెడితే పడమర ఉండాలా, బయటికి వస్తే ఉండాలా అని అడుగుతూ ఉంటారు. తూర్పు స్వర్గు వాళ్ళంటే వాళ్ళ ఇంట్లోకి వాళ్ళు స్వవర్గు వైపు వెళ్ళాలి, అంటే వాళ్ళ వర్గం ఏదో అటువైపు వెళ్ళాలి. అటువైపు వెళ్ళాలి అంటే ఏమిటి, పడమర నుంచి లోపలికి ఎంటర్ అవ్వాలి. అంటే లోపలికి వస్తే వాళ్ళకి తూర్పు ఉండాలి, బయటికి వస్తే వాళ్ళకి పడమర ఉండాలి. ఆ విధంగా దిక్కులు ఎంచుకోవాలి. ఓకే, అండ్ అలాగే నీటి ప్రవాహం ఎటువైపు ఉండాలంటారు? నీటి ప్రవాహం ఎప్పుడు కూడా తూర్పు ఈశాన్యం వైపు ఉండాలి. ఒక్కో ఇంట్లో అది అనువుగా లేనప్పుడు ఏమిటంటే మనకి ఉత్తరం వైపు కూడా ఉండొచ్చు. అలాగే ఇప్పుడు దక్షిణం వైపు ఉన్న ఇంటిని కలుపుకోవచ్చు అంటారా, యాక్చువల్ గా ఉన్న ఇంటిని? లేదమ్మా, అసలు ఎప్పుడు కూడా పొరపాటున ఎవరైనా దానం చేస్తే కూడా దక్షిణం ఇంటిని కలుపుకోకూడదు అంటారు. ఒకవేళ అలా కలుపుకోవాల్సినటువంటి, అంటే ఆస్తి కలిసి రావడం, పక్కింటిది మనకే ఆస్తి చెందింది అంటే అది ఒక 6 సంవత్సరాల వరకు దాన్ని వదిలేసి
ఆ తర్వాత కొంత వాస్తుశాంతి చేసి దాన్ని కొన్ని ప్రక్రియలు చేసుకుని ఆ తర్వాత మాత్రమే దీనిలో కలుపుకోవాలి అంటారు. ఇప్పుడు చూసినట్టు ఏంటంటే మనం ఇంటీరియర్ డెకరేషన్ లో చెట్లు కూడా అమరుస్తున్నారమ్మా. వాటిలో ఏంటంటే ముళ్ళ చెట్లు, క్రాటన్స్, డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటున్నాయి కదా. అసలు ముళ్ళ చెట్టు అన్నవి ఇంట్లో పెట్టుకోవచ్చు అంటారా మనము? ముళ్ళ చెట్లు ఇంట్లో ఉండకూడదు. అసలు ఇప్పుడు క్రోటన్స్ కాదు, పూర్వకాలం నుంచి కూడా పెరళ్ళు ఉండేవి ఇంట్లో. ఆ పెరళ్లలో అనేక మొక్కలు పెంచుతూ ఉండేవాళ్ళు. అంటే వాస్తు తెలిసి కొంతమంది, తెలియక కొంతమంది. తెలిసిన వాళ్ళైతే చేయరనుకోండి. ముళ్ళు ఏ చెట్టుకు ఉంటాయో ఆ చెట్లేవి ఇంట్లో ఉండకూడదు. ఉంటే శత్రువుల వలన భయం ఉంటుంది అంటారు. ఓకే. అలాగే పెద్ద పెద్ద వృక్షాలు లాంటివి ఇంట్లో ఉండొచ్చు అంటారా? పెంచుకోవచ్చా వాటిని? పెద్ద వృక్షాలు ఇంట్లో ఉండకూడదు. పెద్ద వృక్షాలు ఇంట్లో ఉండకూడదు అనడానికి కారణం ఏంటంటే అనేక కారణాలు దీనికి ఉన్నాయి. పెద్ద వృక్షం ఉంటే దాని వేర్లు కొన్ని మీటర్ల వైపు కూడా వ్యాపించి ఉంటుంది. ఉన్నప్పుడు ఏమవుతుందంటే బేస్మెంట్ ని కదిల్చే అవకాశం ఉంది కదా, అది భూమి లోపల నుంచి పరుచుకుని వస్తుంటాయి. చెట్టు బాగా బలపడిన కొద్దీ ఆ వేర్లంతా కూడా ఇంటి కిందంతా కూడా వ్యాపించి ఉంటాయి. వ్యాపించి ఉన్నప్పుడు ఇంటికి ఉన్నటువంటి బలం పోతుంది కదా. మరొక విషయం, పెద్ద వృక్షాలు ఉన్నప్పుడు ఫలాల కోసం అని చెప్పేసి పక్షుల్ని కూడా అక్కడ గూళ్ళు పెడతాయి. ఆ పక్షి గూళ్ళల్లో ఉన్నటువంటి గుడ్లని తినడానికి పాములు వస్తూ ఉంటాయి. ఓకే. సో ఒకదాని వెంబట ఒకటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. తర్వాత చెట్టు నీడ ఉండటం వలన ఇంటికి లోపలికి వెలుతురు కూడా బాగా వచ్చేటువంటి అవకాశం ఉండదు. తిరిగే వాళ్ళకి కొమ్మలు నెత్తి మీద పడటం, దానిలో ఉన్నటువంటి కాయలు నెత్తి మీద పడటం, ఇలాంటి ఇబ్బందులు కూడా ఉంటాయి. అంటే అనేక కారణాల వలన పెద్ద వృక్షాలు ఇళ్లలో ఉండకూడదు. ఒకవేళ పెద్ద పెద్ద పెరళ్ళు ఊళ్ళల్లో, గ్రామీణ ప్రాంతాల్లో 1 ఎకరం ఇల్లు ఉండేటువంటి అవకాశాలు చాలా మందికి పూర్వకాలం ఉండేవి. అలా ఉన్నప్పుడు పెరళ్లలో చెట్లు ఉండొచ్చు. ఓకే. ఇప్పుడు మరి రావి చెట్టు అంటే దేవతా వృక్షం, మరి అది ఇంట్లో ఉండొచ్చు అంటారా? రావి చెట్టు దేవతా వృక్షం. అశ్వత్థ అని విష్ణుమూర్తికి పేరు. అంటే విష్ణు స్వరూపంగా రావి చెట్టును మనం కొలుస్తూ ఉంటాం. కానీ ఎవరైనా సరే రావి చెట్టు ఇంట్లో ఉంది అంటే దాన్ని తీసి అవతల పడేస్తూ ఉంటారు. ఎందుకు అంటే దీనిలో అనేక కారణాలు ఉన్నాయి. చాలా మంది ఏంటంటే అపోహ, ఇది ఇంట్లో ఉంటే మనకి దరిద్రం వస్తుంది అనేటువంటి దాంతో చేస్తారు. నిజమే, ఎక్కడ రావి చెట్టు ఉంటే దాని మొదట్లో దరిద్ర దేవత కూర్చొని ఉంటుందిట, జ్యేష్ఠాదేవి కూర్చొని ఉంటుందిట. అందుకని ఇంట్లో రావి చెట్టు రాగానే తీసి దాన్ని అవతల పడేస్తారు. కానీ ఏం చెయ్యాలి అసలు నిజానికి? ఇక్కడ రావి చెట్టు ఉండకూడదు అని దానికి కారణం కూడా ఇందాక మనం చెప్పుకున్నట్టు పెద్ద పెద్ద వృక్షాలు ఉండటం వల్ల ఎలాంటి మనకి ఇబ్బందులు కలుగుతాయో రావి చెట్టు కూడా అలాంటి పెద్ద వృక్షమే, కొన్ని వందల సంవత్సరాలు ఉంటుంది అది. అదే కాకుండా ఏమిటంటే ఇక్కడ ఇది ఉండటం వల్ల అక్కడ జ్యేష్ఠాదేవి నివాసం ఉంటుందని, ఇంటికి దరిద్రం వస్తుందని దాన్ని ఉంచరు. కానీ చాలా మంది ఏమిటంటే దాన్ని తీసి అవతల చెత్తకుండీల దగ్గర పడేస్తూ ఉంటారు. ఇళ్లలో మొలిస్తే అవి ఎక్కడంటే అక్కడ మొలుస్తూ ఉంటాయి. అలాంటప్పుడు దాన్ని తీసి అవతల పడేయకూడదు. అందరూ గుర్తు పెట్టుకోవాలి, అది విష్ణుమూర్తి దేవతా వృక్షం కాబట్టి దాన్ని తీసుకెళ్లి ఎక్కడైనా ఓపెన్ ప్లేస్ లో దాన్ని నాటడం మంచిది.